దేవునికి స్తోత్రం. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పుణ్యనామమును బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఆమేన్. ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు, నీచుడగు తండ్రివి నా శాలేము రాజువు, నీత్యుడగు తండ్రివి శాలేము రాజువు, చీకటి తొలగే నీతి సూర్యుడు నాలో ఉదయించే, నీ సాక్షిగా వెలుగుమయమై తేజరిల్లెదను, నీవున్నంత వరకు ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు. పరిశుద్ధుడా నీకు వందనాలు, మహోన్నతుడా నీకు వందనాలు, అద్వితీయ దేవుడా నీకు వందనాలు ప్రభువా. మరణపు ముళ్ళును విరిచిన దైవమా నీకు స్తోత్రము డాడీ. అయా 2026వ సంవత్సరం అయా ఏప్రిల్ నెల ఈ 3వ తారీఖున నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించినందుకు నీకు వందనాలు. అయ్యా 2000 సంవత్సరాల క్రితం పాపినైన నా కొరకు మా కొరకు ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు బ్రతికి 3.5 సంవత్సరాలు మీరు సువార్తను ప్రకటించడమే కాదు, దాని వాక్యానుసారంగా బ్రతికి జీవించి మాకు చూపించి అయ్యా మా కొరకు నాయనా అనేకమైన దెబ్బలు అవమానమును భరించి ముళ్ళ కిరీటము పెట్టబడి అయ్యా నీ శరీరమంతా చీల్చబడినప్పటికీ కూడా మా మీద నీ ప్రేమను నీ జాలిని మా ఎడల కనుపరచి రక్తము కారునంతగా నీవు ప్రాణం పెట్టి ఆ సిలువలో నీవు బలియాగమైపోయావు. నేను క్షేమంగా ఉండాలని, నేను మంచివాడిగా బ్రతకాలని, నేను నీతిమంతుడిగా జీవించాలని, నీ రాజ్య వారసుడిగా నేను బ్రతకాలని, నేను చేసిన అపరాధముల దోషముల నిమిత్తమై మా అపరాధముల దోషముల నిమిత్తమై మా కొరకు సిలువలో మరణించిన నా యేసయ్య మీ ఘనమైన నామానికి వందనాలు. మట్టిలో ఉన్న నన్ను కడిగి పరిశుద్ధపరిచి ఇదిగో నీ సన్నిధిలో నిలబడినైనా నీ స్వార్థను ప్రకటించే బిడగా నన్ను మార్చుకున్నందుకు నీకు పాదాభివందనాలు. ఈ కుమారునైనా నన్ను వెలిగించావు ప్రభా. నేను అనేకులను వెలిగించినట్లు నీ దీప స్తంభం మీద నన్ను ఉంచి నన్ను వాడుకోమని సమస్త మహిమా ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పుణ్యనామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. దేవాతి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ఈ గుడ్ ఫ్రైడే, ఈ శుభ శుక్రవారాన్ని మనము పురస్కరించుకుని కొన్ని మాటలు దేవుని సన్నిధిలో మనము ధ్యానించడానికి ఇష్టపడదాం. మనందరము కూడా కొన్ని గంటల్లో ఖచ్చితంగా మనం మందిరాలకు వెళ్తాం, మనందరము కూడా దేవుణ్ణి ఆరాధిస్తాం. చాలామంది ఉపవాసాలు ఉండి ప్రార్థనలో నమ్మకంగా కనిపెట్టేవారు అనేక మంది ఉంటారు. అందరూ తమ పాపాలు ఒప్పుకుని దేవునిలో పశ్చాత్తాపం పడడానికి ఎంతోమంది సిద్ధం కలిగి ఉంటారు. అనేక మంది దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించడానికి ఎంతోమంది సిద్ధపాటు కలిగి ఉన్న ఈ సమయంలో ముందుగా దేవాతి దేవుడు కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి నాకు ఇచ్చిన ఈ కృపను బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఆమేన్. కొన్ని నిమిషాలు కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. నేను పెద్దగా ప్రసంగించను, కానీ దేవుడు మన జీవితంలో చేసిన అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు ఏ దేవుడు చేయలేని, ఏ తల్లిదండ్రులు చేయలేని, ఈ లోకంలో ప్రేమించేవారు ఎవ్వరూ చేయలేని మహోన్నతమైన గొప్ప కార్యము యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు చనిపోవడం, తన ప్రాణాన్ని పెట్టడం, ఆయన పొందిన దెబ్బల వలన మనకి రక్షణ స్వస్థత వచ్చింది. కాబట్టి ఆయనకు మనము
కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. లూకాసు సువార్త 23వ అధ్యాయము. లూకాసు వార్త 23వ అధ్యాయము 16వ వచనం నుండి కొన్ని వచనాలు నేను చదువుతాను. తర్వాత 21వ వచనంలో కొన్ని వచనాలు, 34వ వచనంలో కొన్ని వచనాలు, 42వ వచనంలో కొన్ని వచనాలు, 46వ వచనంలో కొన్ని వచనాలు నేను చదివి కొన్ని మాటలు మీతో నేను దేవుని ఆత్మ ద్వారా పంచుకుని నేను ఈ ప్రార్థనను ముగించాలని నేను ఆశపడుతున్నాను. 24 లూకాసు వార్త 23వ అధ్యాయము. ఇదిగో లూకాసు వార్త 23వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో మరణమునకు తగినదేదియో ఇతడు చేయలేదు, కాబట్టి నేను అతను శిక్షించి విడుదల చేయుదునని వారితో చెప్పగా, వారందరూ వీరిని చంపివేసి మాకు బరబ్బాను విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు వేసిరి. యేసుక్రీస్తు ప్రభుల వారిని యెరూషలేము రాజ మార్గములో మట్టలాదివారము దినమున ఆయనను గాడిద మీద ఎక్కించుకుని ఆయన వస్తూ ఉన్నప్పుడు దారి పొడుగున బట్టలు పరుస్తూ అనేకులు ఇశ్రాయేలుల ప్రజలు అక్కడున్న వాళ్ళందరూ కూడా దేవునికి ఘనస్వాగతం పలికి, యూదుల రాజా నీకు జయము, దావీదు కుమారుడా నీకు జయము, దేవుని పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని వారందరూ ఏకగ్రీవముగా కేకలు వేస్తూ దేవుని ఆరాధన చేస్తూ గొప్ప ఆహ్వానం పలికిన ఆ ప్రజలు కొన్ని రోజుల తర్వాత ఆయనను బందీగా బంధించి ఆయన మీద నేరము మోపి ఆయనను శిక్షించాలి అని చూస్తున్న సందర్భాల్లో హేరోదు, అప్పటి కాలమును పరిపాలిస్తున్న హేరోదు, అతను దేవుని స్వారూప్యమును చూసి, ఆయన ముఖమును చూసి, ఆయనలో ఏ నేరము లేదు, ఆయనలో ఏ నేరము నాకు కనబడట్లేదు, అయినను కూడా మీరు ఆయనను శిక్షించమంటున్నారు కాబట్టి, యూదులకు దేవుడిగా చెప్పుకుంటున్నాడు అని మీరు చెప్తున్నారు కాబట్టి, ఆయనను మీరు కఠినముగా శిక్షించాలని కోరుకుంటున్నారు కాబట్టి, నేను ఏమి చేద్దాం అనుకుంటున్నా, ఆయనను కఠినముగా శిక్షించి నేను విడుదల చేద్దామనుకుంటున్నానని అప్పుడు ఉన్న ఆ ప్రభుత్వ అధికారి ఆయన రాజు ఆయన చెప్తున్నప్పటికీ కూడా అక్కడున్న ప్రజలు, అక్కడున్న యూదులు, పెద్దలు, మతాధికారులు, అక్కడున్న వారందరూ కూడా ఏమని సెలవిస్తున్నారంటే, ఏమని మాట్లాడుతున్నారంటే, మాకు బరబ్బాను విడుదల చేయండి, యేసుక్రీస్తుని చంపివేయండి అని ఏకగ్రీవముగా కేకలు వేస్తున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదేంటండి? రాజే, ఆ దేశపు అధికారే, ఆ ప్రభుత్వాన్ని నడిపించే అధికారే అతనిలో ఏ నేరము నాకు కనబడట్లేదు అని చెప్పినప్పుడు ఆ దేశపు ప్రజల మనసు ఎంత కఠినమైపోయిందంటే, అక్కడ ఉన్న ప్రధానులు, యాజకులు, ధర్మశాస్త్రోపదేశకులు, అక్కడ ఉన్న వారందరూ కూడా మాకు బరబ్బాను విడుదల చేయండి, బరబ్బా దొంగ, బండిపోతు దొంగ, అనేక మందిని చంపినవాడు, అనేక మందిని నాశనం చేసినవాడు, అనేకమైన ఘోర తప్పిదాలు చేసి అనేక మందిని పాడు చేసిన వాడిని విడుదల చేయండి, దేవుని సువార్తను ప్రకటించి దేవుని రాజ్యము సమీపిస్తుంది, మీరందరూ మారు మనసు పొంది రక్షణ పొందండి అని అనేకుల కొరకు సువార్తను ప్రకటించి అనేక రోగులను స్వస్థపరిచి అనేక మందిని బాగు చేసి అనేక మందిని మరణము నుండి లేపి జీవములోనికి నడిపించిన యేసు క్రీస్తు ప్రభుల వారిని ఏం చెప్తున్నారు తెలుసా? ఆయనను సిలువ వేయండి, ఆయనను చంపివేయండి, మాకు బరబ్బాను విడుదల చేయండి అని ఎంతగానో వారు కేకలు వేస్తున్న సందర్భాన్ని ఇక్కడ మనం చదువుతున్నాం. 22వ వచనం చదువుతున్నాను, చదవండి. 3వ మారు ఇతడు ఏ దుష్కార్యము చేసెను, ఇతని యందు మరణమునకు తగిన నేరమేదియు నాకు కనబడలేదు గనుక ఇతను శిక్షించి విడుదల చేతనని వారితో చెప్పెను. ఇదిగో మరలా 3వసారి అంటున్నాడు, ఇతను చూస్తుంటే ఏ దుష్కార్యం చేయలేదు కదా, ఇతను యందు మరణమునకు తగిన నేరమేమి నాకు కనిపించట్లేదు అని అక్కడ న్యాయాన్ని పరిపాలించే రాజే చెప్తున్నప్పటికీ అక్కడ ప్రజలందరూ కూడా వద్దు అని అయితే వారందరూ కూడా ఒకే పట్టుకున్నారు. వారందరూ కూడా
కుళ్ళు కుతంత్రముతో ఒక కక్ష కట్టినట్లుగా, ఆయన మీద పగబట్టినట్లుగా అందరూ పట్టుగా పెద్ద కేకలు వేసి వీరిని సిలువ వేయమని అడుగగా వారు కేకలే గెలిచాయంట. వారు కేకలే గెలిచాయి. వారందరూ ఒకే పట్టుగా ఆయన సిలువ వేయండి, ఆయన సిలువ వేయండి, ఆయన చంపేయండి, ఆయన ఉండకూడదు. ఎందుకో తెలుసా? వారిలో ఉన్న పాపము ఆయనలో ఉన్న నీతిని ఒప్పుకోలేకపోతుంది. వారిలో ఉన్న శాపము ఆ నీతిమంతుడిని ఒప్పుకోలేకపోతుంది. వారిలో ఉన్న అపరాధము దేవుని యొక్క నీతి న్యాయములను సహించలేకపోతుంది. కాబట్టి వాక్యమును చెప్తున్నప్పుడు అనేక మంది హృదయాల్లో ఇదిగో నేను చేస్తుంది తప్పు, ఇదిగో ఇది నేను చేస్తుంది పొరపాటు, ఇదిగో నేను చేస్తుంది అది దేవునికి విరోధమైన పని అని వారి మనస్సులను గుచ్చుకుంటుంది. కాబట్టి వారు ఆ పాపమును విడిచిపెట్టలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి అది దేవుని యొక్క వాక్యము వారి హృదయ లోతుల్లోనికి వెళ్ళి తొలిచివేస్తుంది. కాబట్టి వారు వాక్యమునకు విరోధముగా మారిపోయిన ప్రజలు గనుక యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువ వేయమని గట్టిగా కేకలు వేస్తూ గట్టిగా ఒకే పట్టున పట్టుకున్నారు. వారందరూ కూడా ఒకటే మాట్లాడుతున్నారు, వానిని సిలువ వేయండి, వాని సిలువ వేసి చంపేస్తే ఇదిగో ఇంకా సువార్త ఉండదు, ఇంకా మాకు హెచ్చరికలు ఉండవు, మేము ఎవరితోనైనా పాపం చేయొచ్చు, మేము మద్యం తాగొచ్చు, మేము దుర్వ్యాపారం చేయొచ్చు, మేము లంచాలు పుచ్చుకోవచ్చు, మాకు ఇష్టానుసారంగా బ్రతకొచ్చు. ఇదిగో ఈయన వచ్చిన 3.5 సంవత్సరాల నుంచి మాకు మనశ్శాంతి లేదు, మాకు సమాధానం లేదు, ప్రతిసారి వాక్యం ద్వారా హెచ్చరిస్తూనే ఉన్నాడు, అది మాకు నచ్చలేదు అని ఒప్పుకోలేక ఆయన ఒకే పదం మీద వారందరూ పట్టుపట్టి చెప్తున్నమాట, వారిని సిలువ వేయండి, యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువ వేయండి, సిలువ వేయండి అని అనినప్పుడు వారు కేకలే గెలిచాయంట. వారందరూ కేకలు వేస్తుంటే ఇంకా ఆ రాజు హేరోదు ఏం చేస్తాడండి? ఇంకేమీ చేయలేక నేనేమీ చేయలేను అని చెప్పి తన చేతులు కడుక్కుని యేసయ్యను సిలువకు అప్పగించిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. మా మీద మా బిడ్డల మీద ఏ శాపము రాకూడదు, నిరపరాధిని చంపానన్న ఆ పరిస్థితి నాకు రాకూడదని హేరోదు చేతులు కడుక్కుంటే అక్కడున్న ప్రజలు మా మీద మా బిడ్డల మీద మా కుటుంబం మీదకి ఆ శాపం వచ్చునుగా కానీ వారు ఎంతో దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయి దేవుని కఠినంగా శిక్షించడానికి వారందరూ కూడా ఇష్టపడుతూ ఉన్న సందర్భాల్లో వాళ్ళందరూ కూడా దేవుని మీద పగబట్టిన సందర్భాల్లో వారందరినీ చూసి దేవుడు ఎక్కడా కూడా కోప్పడకుండా మౌనిగా మారిపోయాడు. అప్పుడు ఏం జరిగిందో చదువుతున్నాను వినండి. 27వ వచనం. గొప్ప జనసమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచు చాలా మంది స్త్రీలు ఆయనను వెంబడించారట. అనేక మంది జనసమూహములో, అయ్యా మా కోసం ఇంత త్యాగం చేస్తున్నావే, మమ్మలను మా బిడ్డలను కాపాడావు కదా, మరణము నుండి మమ్మలను తప్పించావు కదా, జీవంలోకి నడిపించావు కదా అని అనేక మంది ఆయనను వెంబడిస్తుంటే అనేక మంది ఆయనను శిక్ష వేయమని కేకలు వేస్తూ ఉన్నారు. ఆ జనసమూహంలో ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొని దుఃఖిస్తున్న అనేక మంది స్త్రీలు ఆయనను వెంబడిస్తూ ఉంటే ఆ సిలువను మోస్తూ ఆ సిలువను పట్టుకున్న యేసయ్య అంటున్నారు, యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును మాత్రమే ఏడవండి. ఇదిగో నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు, నేను ఎందుకు వచ్చానో నాకు తెలుసు, నేను ఎందుకు బ్రతుకుతున్నానో నాకు తెలుసు. నేను ఈ సిలువ మరణానికి అప్పగింపబడడం నా దేవుని చిత్తం, నా దేవుని చిత్తాన్ని నేను నెరవేరుస్తున్నాను. ఎందుకో తెలుసా? మీ పాపాలన్నీ కూడా కడిగి వేయబడాలంటే నేను శిక్షింపబడాలి, నేను అనేక మంది చేత నేను దూషించబడాలి. కాబట్టి నేను దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నాను. ఇదిగో మీరు ఏడ్చి రొమ్ము కొట్టుకుంటున్నారు కదా, నా కొరకు మీరు ఏడవకండి, మీ కొరకు మీ బిడ్డల కొరకు ఏడవండి, మీ రక్షణ కొరకు ఏడవండి, మీ యొక్క పరిస్థితి గురించి ఏడవండి, మీరు దేవుని రాజ్యంలో ఉండులాగున, దేవుని యొక్క చిత్తములో బ్రతుకులాగున మీరు ఏడవండి అని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యెరూషలేము మార్గము గుండా రోదిస్తున్న ఆ స్త్రీలతో వైపు తిరిగి ఆయన చెబుతున్న సందర్భాన్ని మనందరం కూడా మనము చూస్తున్నాం. 33వ వచనం చదువుతున్నాను. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు
అక్కడ కుడివైపున ఒకరిని, ఎడవైపున ఒకరిని నేరస్తులు ఆయనతో కూడా సిలువ వేసిరి. ఆయనతో పాటు ఇద్దరు దొంగలను సిలువ వేసిరి. ఎందుకు ఈ మాట చదివించారంటే, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని ఒక దొంగగా, ఒక నేరస్తుడిగా ఈ లోకమునికి చూపించడం కోసం ఇద్దరు దొంగల మధ్యలో ఆయనను సిలువ వేసినట్లుగా మనం చూస్తున్నాం. ఒక నేరస్తుడిగా ఆయనను చిత్రీకరించడానికి ఆ సిలువల మధ్యలో యేసుక్రీస్తు ప్రభుల వారిని ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. ఒక దౌర్భాగ్యమైన స్థితిలో ఆయనను నిలబెట్టాలని, ఆయనను అపహసించాలని, ఆయనను చూసి అందరూ అసహించుకోవాలని వారందరూ కూడా పన్నాగం పన్ని ఇద్దరు దొంగల మధ్యలో ఆయనను విలువ లేకుండా సిలువ వేస్తే, అప్పుడు ఆ జన సమూహమును, ఆ ప్రాంతంలో ఉన్న వారిని, అక్కడ ఉన్న వారందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరం అంతా కూడా రక్తక్షిక్తమై కారిపోతూ ఉంది. తల మీద ముళ్ళ కిరీటం, ఆ ముళ్ళు లోనకి దిగిపోయినాయి. ఆయన బ్రెయిన్ అంతా, లోనంతా రక్తస్రావం, పైనుంచి రక్తస్రావం. ఆయనను పిడిగుద్దులు గుద్దారు. తన ముఖమంతా చితికిపోయింది, రక్తస్రావం అవుతుంది. తన ఈపు, తన శరీర భాగం అంతా కొరడాతో చీల్చబడింది. శరీరంలోంచి మాంసం ముద్దలు బయటకు వచ్చాయి. శరీరం అంతా రక్తము, అరిచేతుల్లో, అరికాళ్ళలో మేకులు దింపబడ్డాయి, నరాలు కట్ అయిపోయినాయి. అదంతా కూడా రక్తము కారుతూ ఉంది. తల నుంచి అరికాళ్ళ వరకు కూడా అయా దేవుడు చిత కొట్టబడ్డాడు, నీ కొరకు నా కొరకు నలిపివేయబడ్డాడు. ఆయన శరీరంలో స్వస్థత లేదు. ఆయన శరీరంలో ఎక్కడా కూడా ఒక 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 రక్తపు బొట్టు తప్ప ఎక్కడా ఒక శరీరపు ముద్ద కనబడట్లేదు. శరీరం అంతా రక్తసిక్తమైపోయి తన ముఖము నుండి ఎరికాల వరకు రక్తము కారుతుంది, కారుతుంది, కారుతుంది. ఆ రక్తము కారుతూ ఉన్నప్పుడు అక్కడున్న వారందరినీ దేవుడు చూస్తున్నాడు. ఆయన సిలువ వేసిన వారిని చూస్తున్నాడు, ఆయన దూషించిన వారిని చూస్తున్నాడు, ఆయన అపహసించిన వారిని చూస్తున్నాడు, ఆయనను కొట్టిన వారిని చూస్తున్నాడు, ఆయన కొరకు రోధిస్తున్న వారిని చూస్తున్నాడు, అక్కడ కొరకు బంగళారుస్తున్న వారిని చూస్తున్నాడు, అక్కడున్న తన తల్లిని చూస్తున్నాడు, తన శిష్యులను చూస్తున్నాడు, అక్కడున్న సైన్యాధికారులను చూస్తున్నాడు, అక్కడున్న ప్రతి బిడ్డలను అందరినీ చూస్తూ చూస్తూ ఉండు ఆయన తన దేవునికి ఒక మొర పెడుతున్నాడు, ఒక ప్రార్థన చేస్తున్నాడు. 34వ వచనం, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాడు. తండ్రి వీరు ఏమి చేయుచున్నారో తెలియదు గనుక వీరిని క్షమించండి యేసయ్యా, క్షమించండి ప్రభువా అని తన తండ్రికి మొరపెడుతున్నాడు. తన తండ్రికి మొరపెడుతున్నాడు. ఏమని మొరపెడుతున్నాడో తెలుసా? వీళ్ళు తెలియకుండా చేస్తున్నారు, వీళ్ళు తెలిసే ఇలా చెయ్యరు, వీళ్ళు తెలియకుండా చేస్తున్నారు. వీరు నా బిడ్డలు, నా కుమారులు, నన్ను హింసిస్తున్నారు అనుకుంటున్నారు, కానీ వారు తెలియకనే చేస్తున్నారు. ఇది నీ ప్రణాళిక, నేను నెరవేర్చబోతున్నాను. వీరి చేతిలో ఏమీ లేదు కాబట్టి వీరిని ఏమీ చేయొద్దు, వీరిని క్షమించండి, వీరిని పరిశుద్ధులుగా, పరిపూర్ణులుగా మార్చండి. వీరి కొరకే కదా నేను ప్రాణం పెట్టాను, వీరి కొరకే కదా నేను ఈ పరిస్థితికి వచ్చాను. నా తండ్రి వీరిని క్షమించు అని తన తండ్రికి మొరపెడుతున్న ఏకైక దేవుడు, నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు, ఆయన సిలువలో ఉండి మొరపెడుతూ ఆ మాటలు పలుకుతుంటే అక్కడున్న వారందరూ ఆయన వైపు చూస్తున్నారు, హేళన చేస్తున్నారు, నవ్వుతున్నారు, చంకలు కొట్టుకుంటున్నారు, అనేక మంది రోధిస్తున్నారు. ఈ మాటలు చెబుతూ ఉండగా ఆ కుడి వైపునున్న ఒక దొంగ ఆ మాటలు వింటున్నాడు. ఆ కుడి వైపునున్న దొంగ ఒక మాటలు వింటున్నాడు, ఎడమ వైపునున్న దొంగ మాటలు వింటున్నాడు. ఎడమ వైపునున్న దొంగ అంటున్నాడు, నువ్వు నిజమైన దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని రక్షించవచ్చు కదా, నువ్వు అంత పరిశుద్ధుడివి, నీతిమంతుడివై, శక్తివంతుడు అయితే నువ్వు కాపాడుకుని నన్ను కాపాడొచ్చు కదా అని దేవుని కోపముతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్న సందర్భాన్ని ఎడమ వైపునున్న దొంగని మనం చూస్తున్నాం. అయితే కుడివైపునున్న దొంగ ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? ఈ 2 మాటలు చెప్పి నేను ముగిస్తానండి. మనకైతే ఇది న్యాయమే, 41వ వచనం, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి
ఆ దొంగతో కుడివైపునున్న దొంగ అంటున్నాడు, ఒరే బాబు, మనం దొంగతనం చేస్తాం, మనం వ్యభిచారం చేస్తాం, మనం పాపం చేస్తాం, మనం అనేకమైన తప్పులు చేస్తాం, మనము దేవునికి విరోధమైన పాపములు, జనులకు విరోధమైన పాపములు, దోషకరమైన క్రియలు మనం చేస్తాం. ఈ శిక్ష మనకు విదితమే, ఇది మనకు జరగాల్సిందే, ఇందులో మనము కాదు అనడానికి ఏదీ లేదు. కానీ ఆయన ఒక మాట అంటున్నాడు రా. ఏంటా మాటో తెలుసా? నా దేవా, వీరిని క్షమించు, వీరిని క్షమించు దేవా అని తన తండ్రికి మొరపెడుతున్నాడంటే ఆయనలో నాకు ఏ దోషము కనబడట్లేదు, ఆయనలో ఏ పాపము కనబడట్లేదు, ఆయనలో ఏ విధమైన ప్రతికూల పరిస్థితి కనబడట్లేదు. నాకేం కనిపిస్తుందో తెలుసా? ఇప్పుడు ఇదిగో సిలువలో ఏలాడుతూ తన రక్తము కారిపోతున్నా, తన చేతులు కాళ్ళు ఆ సిలువ వేయబడిన ఆ పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవునికి మొరపెట్టి కోపంతో కాకుండా జాలితో మనందరినీ క్షమించమంటున్నాడే. ఆయన మనసు ఎంత గొప్పదో, ఆయన మనసు ఎంత గొప్పదో, ఆయన మనసు ఎంత త్యాగపూరితమైనదో, ఆయన మనసు ఎంత జాలి కలిగినదో, ఆయన మనసు ఎంత ప్రేమతో నిండిపోయిందో. ఇదిగో ఏ మనుష్యునికి కూడా ఇలాంటి మనస్సు రాదు, కానీ ఇదిగో ఇతను నిజమైన దేవుని కుమారుడే, ఈయన నజరేయుడైన యేసే, ఈయన పరిశుద్ధుడే, ఈయన నీతిమంతుడే, ఈయన యథార్థవంతుడే. అందు నిమిత్తమే కదా మనందరి కొరకు తన ప్రాణము పెడుతూ మనందరిని క్షమిస్తున్నాడు. అంటే ఈయన మనిషి కాదు, దేవుడే, ఈయన దేవుడే అని నేను నమ్ముతున్నాను అని ఆ దొంగ రెండవ దొంగతో చెబుతున్నాడు. ఆ కుడి వైపునున్న వ్యక్తి రెండవ వైపు ఉన్న వ్యక్తితో చెప్తున్నాడు ఈ విధంగా, ఇదిగో ఆయనలో నాకు ఏ నేరము కనబడట్లేదు, ఇప్పటి వరకు నేను దేవుడు లేకుండా బ్రతికాను, ఈ సిలువలో ఆయన సువార్త నేను వింటున్నాను, ఆ సువార్త మాటలు నా హృదయాన్ని మారుస్తున్నాయి, నా జీవితాన్ని మారుస్తున్నాయి, నా తప్పులు ఒప్పుకుంటున్నాను, ఆయనను క్షమించమని అడుగుతానని యేసు వైపు తల తిప్పి ఆయన మాట్లాడుతున్నాడు. ఆ దొంగ ఆయనను చూచి 42వ వచనం, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమయ్యా. యేసయ్యా, నీవు రాజ్యముతో వచ్చినప్పుడు, నీ రాజ్యము పరిపాలించడానికి నువ్వు వచ్చినప్పుడు ప్రభువా, నీతో పాటు నేను ఇప్పుడు చనిపోతున్నాను కదా, నన్ను జ్ఞాపకం చేసుకోవా, నాకు రక్షణ ఇవ్వవా, నాకు మారు మనసు ఇవ్వవా, నాకు పాప క్షమాపణ దయచేవా, నీవు దేవుడు అని నేను అంగీకరిస్తున్నాను. ఇక్కడ యేసు అని ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో లార్డ్, ప్రభువా, ఎస్, నువ్వు దేవుడవు, నువ్వు ప్రభువు. ఇదిగో ఈ లోకంలో హేరోదు ఈ దేశమునకు రాజు అయి ఉండొచ్చు, కానీ నువ్వు దేశాలకు, ఈ ప్రపంచానికి రాజువు, ప్రభువు, నువ్వు దేవుడవని నాకు అర్థమయ్యింది. నీవు నాతో ఉన్నావు ప్రభువా, నన్ను క్షమించి నన్ను పరిశుద్ధుడిగా మార్చు అని ఆయన యేసు వైపు చూసి ఆయనను క్షమించమని అడుగుతూ మాట్లాడుతున్నప్పుడు, నీవు ఆయన దేవుని సన్నిధిలో అక్కడ సిలువ మీద నిలబడి ఆ మాటలు పలుకుతున్నప్పుడు దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు, ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని అడిగినప్పుడు యేసు అతని వైపు తల తిప్పాడు. అందుకాయన ఆ మాటలు పలికినందుకు, ఆ మాటలు ఉచ్చరించినందుకు వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు నా కుమారుడా. నీవు నన్ను సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడే నీకు రక్షణ వచ్చింది, నీకు మారు మనసు అనుగ్రహించాను, నీకు బాప్తిసం అనుగ్రహించాను. నీవు నాతో పాటు కలిసి అదిగో ఆ బల్లలో పాల్గొనలేకపోయినా నాకున్న అధికారాన్ని బట్టి నీకు పరదేశుల స్నానం ఇవ్వగలుగుతున్నాను, నేను ఇస్తున్నాను. నీవు నేడు నాతో కూడా పరదేశంలో ఉంటావు, నీవు నాతో కూడా జీవ మార్గంలో ఉంటావు, నీవు నాతో కూడా నా దేవుని రాజ్యంలో ఉంటావని ఆ దొంగతో ఆ మాటలు చెప్తున్నాడు. ఆ మాటలు చెప్తూ తన బాధను, తనకున్న వ్యాధనంతటిని కూడా పక్కన పెట్టి ఆ సిలువలో సువార్తను ప్రకటించి ఒక వ్యక్తికి రక్షణ ఇస్తున్నాడంటే ఒకసారి నువ్వు నేను ఆలోచించుకుందాం.
ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు ఒక వ్యక్తిని రక్షించి అనేకులను రక్షించాడు కదా. ఈరోజు మనకు ఉచితముగా దేవుని రక్షణ అందుతుందే, ఉచితంగా దేవుని స్వార్థ ప్రకటింపబడుతుందే. మనము ఏ శిక్షా విధిలో లేమే. మనం ఎందుకు మన మనసును కఠినం చేసుకుంటున్నాం? అయ్యా, నా పాపాలు క్షమించవా, నా అపరాధములు క్షమించవా, నన్ను పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా మార్చవా, నన్ను దేవుని రాజ్యంలో ఉండేటట్లు నీ సహాయం నాకు అందించవా అని మనం ఎందుకు దేవుని ప్రార్థించలేకపోతున్నాం? ఇంకా మన పాపాలు ఎందుకు విడిచిపెట్టలేకపోతున్నాం? అదిగో ఆనాడు రోమా సామ్రాజ్యం ఒక్కసారే ఆయనను సిలువేస్తే మనము పాపం చేస్తూ చేస్తూ ప్రతి దినము ఆయనను సిలువేస్తున్నామే. ఇదిగో నీ దేవుడికి ఇచ్చే బహుమానం అదేనా? నీకు ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, నీకు ఆయుష్నిచ్చిన దేవుడు, నీకు బలమనిచ్చిన దేవుడు, నీకు సమస్తాన్ని ఇచ్చిన దేవునికి నువ్వు ఇచ్చే బహుమానము ఇదేనా? నువ్వు దేవుని ఎడల నువ్వు కలిగి ఉన్న ప్రేమ ఇదేనా? ఎవరో చెప్తే మనం ఆరాధన చేయాలా? ఎవరో చెప్తే మనం ప్రార్థన చేయాలా? ఎవరో చెప్తే మనం వాక్యం చదవాలా? ఎవరో చెప్తే మనం మందిరానికి వెళ్ళాలా? ఎవరో చెప్తే ఉపవాసం ఉండాలా? నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడి గురించి నీకు అవగాహన లేదా? నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడి మీద నీకు ప్రేమ లేదా? నువ్వు ఎలా ఆరాధన చేయాలో, ఎలా దేవునిలో నమ్మకం ఉండాలో నీకు తెలియదా? ఆకాశములో సిలువ వేయబడి ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతున్న నా యేసయ్యని ఒక్కసారి చూడు. ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా తన రక్తాన్ని చిందించాడు. ఆ మార్గము గుండా వెళ్తున్న ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటున్నారు. గురు, ఏంటి అతను సిలువలా వేలాడుతున్నాడు? ఆయన శరీరం అంతా రక్తం కారిపోతుంది ఏంటి? అదేంటి ఆ డొక్కలో బళ్ళెపు పోటు, అందులోంచి నీళ్ళు వస్తున్నాయేంటి అని ఒక వ్యక్తితో అంటున్నాడు. ఆ రెండవ వ్యక్తి ప్రశ్న అడిగిన వ్యక్తితో సమాధానం చెప్తున్నాడు. ఆయనలో ఏ మాత్రము రక్తము లేదు, ఆయనలో ఏ మాత్రము రక్తపు బొట్టు లేదు. ఆయన తన రక్తాన్ని అంతటిని మానవుల పాపము నిమిత్తమై చిందించేస్తున్నాడు. ఆయన శరీరంలో ఏ రక్తము లేదు, ఆయనలో ఏ రక్తపు బొట్టు లేదు. నీళ్లు మాత్రమే ఉన్నాయి, అవే వస్తున్నాయి. ఈ ప్రపంచంలో ఉన్న మానవాళి నిమిత్తమై తన రక్తాన్ని చిందించాడు నా యేసయ్య అని ఒక వ్యక్తితో చెప్తున్నాడు. ఆ బళ్ళెముతో పొడిచిన ఆ శతాధిపతి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇతను దేవుని కుమారుడే, ఇతను యేసుక్రీస్తు ప్రభువే అని ఆ శతాధిపతి సాక్ష్యం పలుకుతున్నాడు. అనేక మంది రక్షింపబడ్డారు. శిష్యులు ధైర్యం పొందుకున్నారు. తన తల్లి దూరము నుండి కన్నీళ్ళు రాకుండా ఇంకా ఏం చేయాలో తెలియక నిస్సహాయురాలైపోయి, రోధించడానికి ఓపిక లేకుండా మోకాళ్ళ మీద కూర్చుండిపోయి తన కుమారుడి మరణాన్ని కళ్ళారా చూస్తుంది. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా గొడవ వదిలిపోయింది అని కొంతమంది నవ్వుకుంటూ హేళన చేస్తూ వెళ్ళిపోతున్నారు. తల ఊపుతూ వెళ్తున్నారు. అయిపోయింది పని, అయిపోయింది అని వెళ్తున్నాడు. కానీ ఒక విషయం, సర్వమాన పాపవాళి నిమిత్తమై తన కార్చిన రక్తము వలన ప్రతి మనిషికి రక్షణ వచ్చింది అని ఆ రోజు నిర్ణయించబడింది. దేవాలయపు తెర నడిమికి చిరిగింది, బండలు బద్దలయ్యాయి, భూమి నెరవిడిచింది, పాపము తొలగిపోయింది, మరణపు ముళ్ళను విరిచివేశాడు. ఆయన రక్షణ అందరికి అనుగ్రహింపబడింది. పరలోక రాజ్యములోనికి ఆహ్వానం అందరికీ వచ్చింది. ప్రతి మనిషికి ఉన్న ఆ ముళ్ళు అనే పాపము, మరణము తొలగిపోయింది, పరిశుద్ధులుగా మార్చబడ్డారు. ఇదిగో ఈ అభాగ్యుడైన నేను కూడా ఆ రక్తము వల్ల కడగబడిన వాడనై, నా అపరాధములు నా దోషములు కడగబడిన వాడనై పరిశుద్ధుడిగా మార్చబడి, ఏ యోగ్యత లేని ఈ దౌర్భాగ్యుడు, ఈ గాడిద లాంటి వాడు నా యేసయ్యని ఇప్పుడు మోస్తున్నాను. నా దేవుని సువార్తను ప్రకటిస్తున్నాను. నా దేవుని సన్నిధిలో నేను పాడుతున్నాను, ఆరాధన చేస్తున్నాను. అనేక స్థలాలకు వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాను. నా దేవుని ఉనికిని చాటుతున్నాను. నేను ఆరోగ్యంగా ఉన్నాను అంటే నా దేవుని కృప. లేకపోతే నేను ఏ రోజో చనిపోవాలి, నేను ఏనాడో నాశనం అయిపోవాలి, నా భార్య బిడ్డలు, నా కుటుంబం ఎప్పుడో మర్చిపోవాలి. నన్ను నా దేవుడు మర్చిపోలేదు. నాకు ఆయుష్నిచ్చి తన బిడ్డగా, తన బోరగా, తనను మోసే గాడిదగా ఈ దీనుని వాడుకుంటున్నాడు. ఈ దీనుని వాడుకుంటున్నాడు నా దేవుడు. నా దేవుని కొరకు నమ్మకంగా నేను బ్రతకాలని, నా దేవుని కొరకు నమ్మకంగా నేను జీవించాలని, నా దేవుని కొరకు నమ్మకంగా నేను
బ్రతకాలని కోరుకుంటున్నాడు కాబట్టి నేను ఇలా ఉన్నాను. నా దేవుని రాజ్య సువార్త నేను ప్రకటిస్తున్నాను. నా ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని కొరకు నువ్వు ఏం చేస్తున్నావో ఒకసారి ఆలోచించుకో. నువ్వు ఇంకా దేవునిని తెలుసుకోకుండా నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావేమో. 2 చేతులతో నీకు దండం పెట్టి చెప్తున్నాను, ఆయన కార్చిన రక్తం అమూల్యమైనది, దాన్ని వృధా చేయకు. రేపు ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. ఆయన మధ్యాకాంశానికి రాబోతున్నాడు. మనము రహస్య రాకడలో వెత్తబెడతాం. మహిమ శరీరాలు పొందుకుని మధ్యాకాశంలో ఆయన కలుసుకుంటాం. సార్వత్రిక సంఘంగా ఎత్తబడిన వాళ్ళందరూ 7 ఏండ్ల పెండ్లి విందులో అందరూ ఆయనతో సంతోషంగా ఉంటే, భూమి మీద విడవబడిన వారందరూ కూడా 7 ఏండ్ల శ్రమ కాలంలో ఉంటారు. నువ్వు పెండ్లి విందులో దేవునితో ఉంటావా? 7 ఏండ్లు శ్రమ కాలంలో ఉంటావా? 1000 ఏండ్ల దేవుని పరిపాలనలో ఉంటావా? 1000 ఏండ్ల శ్రమ, 1000 ఏండ్లు దేవునికి దూరంగా ఉంటావా? దేవుని యొక్క చిత్తానికి లోబడి దేవుని పరలోక రాజ్యాన్ని, నూతన ఆకాశాన్ని, నూతన భూమిని స్వతంత్రించుకుంటావా? నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళిపోతావా? ఆయన చేసిన త్యాగం ఇప్పుడు ఊరికనే వస్తుంది. కొంతకాలం అయితే అది ఊరికనే దొరకదు. దానికి ప్రాణము క్రయధనముగా చెల్లించాల్సి వస్తుంది. నువ్వు ఎత్తబడకపోతే రాకడలో భూమి మీద ఉంటే హతసాక్షి అవ్వాల్సి వస్తుంది. ఆ పరిస్థితికి వెళ్లకుండానే సార్వత్రిక సంఘంలో ఎత్తబడ్డానికి నువ్వు నమ్మకంగా బ్రతుకుతావా? మనం గుడ్ ఫ్రైడే చేసినా చేయకపోయినా, ఈస్టర్ ఆరాధనలు చేసినా చేయకపోయినా, క్రిస్మస్లు చేసినా చేయకపోయినా, ఏది చేసినా చేయకపోయినా, నీవు దేవుని చిత్తానికి లోబడి దేవుని కొరకు నమ్మకంగా బ్రతకడానికి కనుక ప్రయత్నం చేస్తే అదే నువ్వు దేవునికి అర్పించే నిజమైన బలి యాగము. అప్పుడు దేవుడు నిన్ను ఆరాధిస్తాడు. నువ్వు ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎన్ని దశంభాగాలు ఇచ్చినా, ఎంతగా నువ్వు దేవుని పాటలు పాడి గణపరిచినా, లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి నువ్వు ఎంత పరిచయం ఎంత చేసినా, ఒకటి గుర్తుపెట్టుకో, దేవుని గనక నువ్వు నమ్మకపోతే, దేవుని చిత్తము గనక నువ్వు లేకపోతే, ఆయన వాక్యానుసారంగా నడుచుకోకపోతే, ఇంకా సిలువను నువ్వు చూడకపోతే, నువ్వు ఎంత చేసినా అది వృధా ప్రయాసే. మీరెక్కడ వారో నేను ఎరుగను అని అంటాడు. ఈరోజు తండ్రి వీరు ఏమి చేస్తున్నారో తెలియదు కనుక వీరిని క్షమించమన్న దేవుడే రేపొద్దున మీరు నా కుమారులు కాదు, నా కుమార్తెలు కాదు అంటాడు. ఆ రోజు నువ్వు నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతావు. వెళ్ళకూడదనే దేవుడు సిలువలో మరణించాడు. ఆయన సిలువను మనం జ్ఞాపకం చేసుకుని నమ్మకంగా బ్రతుకుదాం. ఒక మాట చదివిస్తున్నాను, ఒక మాట తెలియజేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మన పోకడెప్పుడో మనకు తెలియదు, ఆయన రాకడెప్పుడో మనకు తెలియదు. మన పోకడ ముందైనా, ఆయన రాకడ ముందైనా మనము సిద్ధపాటు కలిగి ఉంటే ఆయన నిత్య రాజ్యానికి మనం వారసులు అవుతాం. దయచేసి గమనించండి, ప్రార్థించండి, సమాధాన పడండి, పాపాలు ఒప్పుకోండి, మారు మనసు పొందండి. దేవుని కొరకు ఏదైనా ఒక పని చేయడానికి ముందుకెళ్ళండి. ఆయన నడిపించుకుంటాడు. నాకెందుకులే అని అనుకోవద్దు. నా బాధ్యతగా నేను ఏం చేయాలని అడగండి, ఆయన నడిపిస్తాడు. నీ దీనుడికి, ఈ జ్ఞానం లేనివాడిని వాడుకుంటున్న దేవుడు మిమ్మల్ని ఇంకా బాగా వాడుకుంటాడు. అటు కృప నీకు, నాకు, మనందరికీ దేవాతి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవా, నీకు వందనాలు. కొన్ని నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానించడానికి నువ్వు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకు వందనాలు ప్రభువా. అయ్యా, నిన్ను స్తుతించే భాగ్యాన్ని ఇచ్చావు. నీ రాకడ అతి సమీపంగా ఉంది ప్రభువా. రాకడకు సిద్ధపడి ఉండే కృప నువ్వు. అయ్యా, నా కోసం సిలువలో గొల్గొతా కొండ మీద నువ్వు చనిపోయావు. నువ్వు చనిపోవడం మంచిది. నువ్వు చనిపోకపోతే నాకు రక్షణ లేదు కదా. నువ్వు నా కోసం చనిపోయినందుకు వందనాలు. రక్తం కార్చినందుకు వందనాలు. కొరడా దెబ్బలు తిన్నందుకు వందనాలు. ఉమ్ము వేయించుకున్నందుకు వందనాలు. నా కోసం నువ్వు చేసిన త్యాగము, నీ పాదాలకు వందనాలు. నేను మరవలేను ప్రభువా. నువ్వు ఇచ్చిన రక్షణను చేతబట్టుకుని నీ కొరకు నమ్మకంగా ఈ లోకంలో బ్రతుకుతాను. నీ రాకడలో ఎత్తబడతాను, నీ రాజ్యంలో ఉంటాను. అయ్యా, ఈ లోకంలో అన్యాచారాల వైపు, పారంపర్యాచారాల వైపు, లోక సంబంధమైన మనుషులు పెట్టిన ఆచారాల వైపు వెళ్లకుండా యేసు వైపు చూస్తూ ముందుంచిన పరుగు పందులో ఓపికతో పరిగెత్తే కృప నాకు, మా అందరికీ దయచేయండి. నీ వాక్యానుసారంగా బ్రతికే కృపనమ్మని, రోషం, ధైర్యం, విశ్వాసం, నమ్మకం, ఆనందం, సంతోషం, సమృద్ధి, సమాధానాన్ని అభిషేకించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థాంక్యూ.